నమస్తే. ఈరోజు ఆశా వర్కర్లు కనీస వేతనం 18,000 ఫిక్స్డ్ చేయాలని చెప్పేసి ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం చలో కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లందరినీ అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఇక్కడ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుల్ని షాలిబండ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. మరిన్ని మమ్మల్ని షాలిబండ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇక్కడ చాలా మంది నాతో పాటు ఆశా వర్కర్లు కూడా అరెస్ట్ అయ్యారు. అట్లాగే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ గారు కూడా మాతో పాటే అరెస్ట్ అయ్యారు. మేము అడిగింది ఏంటంటే జనవరి నెల పారితోషికాలు సగానికంటే ఎక్కువ మందికి ఇప్పటి వరకు రాలేదు. అంటే ఎప్పుడైనా అందరికి ఒకేసారి ప్రభుత్వం వేసేది, కానీ చాలా తక్కువ మందికి వేసి మిగతా వాళ్ళకి అందరికీ పెండింగ్ పెట్టింది. ఇది ఇది అసలు మా రంగం వచ్చినప్పటి నుంచి ఇంత అన్యాయం, అంటే ఆశా రంగము పుట్టినప్పటి నుండి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలే. అందుకని దీని మీద చాలా సార్లు అధికారులను అడిగాము, బడ్జెట్ లేదనేసి అన్నారు. అందుకని ప్రభుత్వం మొండిగా ఉంది కాబట్టి ఈ డబ్బులు మాకు తొందరగా విడుదల చేయాలనేసి ఇది ఒక ముఖ్యమైన డిమాండ్. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మేము ఆశాలుగా మేము పనిలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం కావాలని మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేసి చాలా సార్లు మేము పెట్టిన డిమాండ్లు అన్ని కూడా ఇప్పుడు ఈ నెలలోనే 3వ తేదీన ప్రజావాణిలో నోడల్ అధికారి దివ్య దేవరాజన్ మేడం గారికి ఇచ్చాము. అట్లాగే మా కమిషనరు సంగీత మేడం గారికి కూడా కోటిలో ఇచ్చాము. చాలా సార్లు ఇచ్చి ఇచ్చి అలసిపోయినాం. అందుకని ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి మరి బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. మరి మా బతుకులేమో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నాయి, పని భారం ఏమో విపరీతంగా పెరుగుతుంది. అందుకని బడ్జెట్ సమావేశాల్లో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 మట్టి ఖర్చులు, ప్రమోషన్ కానీ, రిటైర్మెంట్ కానీ, ప్రసూతి సెలవులు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, అంటే మా సమస్య ఏ డిమాండ్ అయినా పరిష్కారం చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లోనే తగిన నిధులు, సరిపడా నిధులు కేటాయించాలి అనేసి అది రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం, ఉన్నతాధికారులను కలవడం కోసం చాలా సామరస్యంగా మేము వాళ్ళని కలిసి వినతి పత్రం ఇచ్చి మాట్లాడడానికి మేము వచ్చాం. మీరు సామరస్యంగా అంటున్నారు. నిన్న మొన్న చూస్తే జిల్లాలో ఎక్కడ చూసినా ముందస్తు అరెస్టులు చేశారు. కానీ ఇప్పటిదాకా చాలా మంది ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేది, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేది. కానీ కొన్ని చోట్ల నేను చూశాను సోషల్ మీడియాలో వాళ్ళ భర్తల్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేస్తారని వచ్చింది. నిజమేనా? గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఇతరులను అరెస్ట్, ఇప్పుడు ఒక ఆమె ఏడ్చుకుంటూ కూడా పెట్టింది కోటిలో. అంటే ఆమె ఏదో షాపింగ్ కోసం వస్తే మహిళ కాబట్టి ఆశా వర్కర్ అనేసి ఎక్కిచ్చిరు. పాపం ఆమె ఏడ్చుకుంటా కూర్చుంది. ఇంటింటికి తిరిగి, అంటే ఎంత భయపెడుతుంది ప్రభుత్వం అంటే వీళ్ళని భయపెడితే ఇక వీళ్ళు వెనక్కి తగ్గుతారు రారనే భ్రమలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కరెక్ట్ కాదని మేము తెలియజేస్తాం. ఆశా వర్కర్ నిన్న నుండి ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు. నైటీల మీద ఉన్న అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ భర్తలను అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, లొకేషన్ గుర్తుపడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారు. అందుకని రెండవది బస్సులు ఎక్కనియట్లేదు, ఆటోలు ఎక్కనియట్లేదు. ఈ రోజు కోటిలోనైతే షాపు తిరిగి మహిళ అసలు ఇక బస్సులో పోలీసులు ఇక బస్సు మొత్తం తిరుగుతూనే ఉంది, ఎక్కిస్తూనే ఉన్నారు. వాట్సాప్ కూడా చూస్తున్నారు. ఈ హక్కు ప్రభుత్వానికి ఎక్కడదని మేము అడుగుతున్నాం. వాట్సాప్ అంటే మీ మొబైల్ తీసుకుని వాట్సాప్ చూస్తున్నారా? మొబైల్ తీసుకొని నీ వాట్సాప్ చూయించు, నీ మెసేజ్లు చూయించు, నీ గ్రూపులు ఏమేమి ఉన్నాయో చూయించు. ఈ హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? మాకు స్వేచ్ఛ లేదా? మాకు హక్కు లేదా? ఇంత నిర్బంధం ప్రయోగిస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన ఎట్లయితుంది అనేసి ఈ రోజు మేము అడుగుతాం. ఇంకా ప్రధాన డిమాండ్లు ఏంటంటే తక్షణమే సగానికంటే ఎక్కువ మందికి పెండింగ్ లో ఉన్న జనవరి నెల పారితోషికాలు తక్షణమే మా అకౌంట్ లో వేయాలి. ఒకటి. రెండవది, పెండింగ్ బిల్లులు 6 నెలల ఎరియర్సీ పెండింగ్ ఉంది మాకు. 4 సంవత్సరాలు లెప్రసీ డబ్బులు రాలేదు, పల్స్ పోలియో డబ్బులు రాలేదు, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు రాలేదు. అట్లాగే ఎగ్జామ్ డ్యూటీలు మేము చేస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 పారితోషికాలు కేంద్రంతో కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని రావాలి. కేంద్రం ఇస్తలేదని ఊరుకుంటే మేము ఊరుకోము ఇక్కడ. ఎందుకంటే మీకు ఎంపీలు ఉన్నారు, అధికారం ఉంది, వస్తే మేము మంచిగా చేస్తామనేసి మాకు హామీ ఇచ్చారు. అందుకని అక్కడ కొట్లాడాలి, బడ్జెట్ పట్టుకురావాలి, కేంద్రం ఇచ్చినవి కూడా మాకు ఇవ్వాలి. వీటి కోసం ఇవి తక్షణమే మాకు ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇంకా ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది మాకు పెంచక.
పనేమో బాగా పెరిగింది. అందుకని మా పారితోషికాలు 18,000కు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి. అట్లాగే ఇంకా ఇది 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు ఇవన్నీ మాకు గతంలో హామీలు ఇచ్చారు. ఆదివారం సెలవులు అన్నారు, పండగ సెలవులు అన్నారు. అట్లాగే ఇవన్నిటికి మాకు జీవోలు కావాలి. అట్లాగే మాతోని అధికారుల పని కూడా మాతోనే చేపిస్తున్నారు. ఇప్పుడు ఎన్సిడి సర్వే అసలు మాకు సంబంధం లేదు. మరి దీన్ని రద్దు చేయాలని ఈ రోజు మేము అసలు ఆశాలు చేయకూడదు అనే ఆ సర్కులర్ మాకు కావాలి. స్ఫూటం డబ్బాలు మొయ్యొద్దని సర్కులర్ ఇచ్చారు, కానీ కింద అమలు చేయట్లేదు. మళ్ళీ మాతోనే మోపిస్తున్నారు, వీటిని మాతోనే మోయిస్తున్నారు. వాటిని రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే టార్గెట్స్, ఎంతమంది గర్భిణీలు ఉంటే అంతమందిని మేము ఇస్తాం, ఎన్ని డెలివరీలు ఉంటే అన్నీ మేము ఇస్తాం. కానీ 4 ఉండాలి, 5 ఉండాలనేసి ఈ రోజు చిత్ర హింసలు పెడుతున్న పరిస్థితి ఉంది అధికారులు. అందుకే కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం, మా మీద ఏవైతే అధికారుల వేధింపులు ఉన్నాయో, అధికారుల టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, అధికారులు మాతోని బలవంతంగా ఏదైతే చేయిస్తున్నారో వాళ్ళని మీరు కట్టడి చేయకపోతే ఖబర్దార్ అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్కు వస్తే తీవ్రమైన నిర్బంధం పెట్టి పోరాటాన్ని ఆపాలని చూస్తే మీ తరం కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనులన్నీ బంద్ చేసి మా సత్తా ఏంటో చూపిస్తాం. ప్రభుత్వం యొక్క పాలనా యంత్రాంగాన్ని అంతా కూడా స్తంభింపజేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు పోరాటం మీద ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తు పోరాటం చాలా తీవ్రంగా ఉంటది. ఎందుకంటే మేము ఇప్పటికే పిఎస్సీల ముందు ధర్నాలు చేశాం, డిసెంబర్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేశాం. ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉంటది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కూడా ఈ రోజు అర్థమవుతుంది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఒకలాగుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగుంది. అంటే ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది. అంటే అంటే ఆయన గద్దె మీదకి రావడం కోసమే హామీలు ఇచ్చాడు తప్ప నిజంగా మా కోసం ఇచ్చినట్టుగా మాత్రం వాళ్ళ పాలన మాకు కనబడట్లేదు. ఎందుకంటే నిర్బంధాన్ని చూస్తే నిజంగా సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పిలుస్తుంది, చర్చలు జరుపుతుంది. ఇగో మీ గురించి మేము ఇంతవరకు చేశాము, ఇంత ఫాలో అప్ చేస్తున్నాము, ఇక పలానా టైం వరకు మీకు ఇస్తామనేసి చర్చలు జరుపుతారు ఎవరైనా. అసలు ఆ చర్చలే అసలు గేట్ దాకా కూడా పోనీయకుండా సిగ్నల్ దగ్గరనే అడ్డుకొని మొత్తం మిలిటరీని దింపి, స్పెషల్ ఫోర్స్ ను దింపి అడ్డుకుంటున్నదంటే ప్రభుత్వం మొత్తం ఆశా వర్కర్లకు వ్యతిరేకంగా ఉందనేది మాకు అర్థమైంది. అందుకని మా పోరాటాలను ఉధృతం చేయడం తప్ప, ప్రభుత్వమే అలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది, మా పోరాటాలను ఉధృతం చేయడం తప్ప మరో మార్గం మాకు లేదు. అందుకని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మేము కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని ప్లాన్ చేస్తాం. మా రాష్ట్ర కమిటీగా ప్లాన్ చేయడమే కాదు, ఇప్పటికే ఆశా రంగంలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. పని మొత్తం బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి మమ్మల్ని అడుగుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర కమిటీలో చర్చిస్తాం. పెద్ద ఎత్తున పోరాటాలకు మేము సిద్ధమవుతాం. అవసరమైతే పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతాం అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఇది ఆశా వర్కర్లు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్కు వచ్చిన ఆశా వర్కర్లందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం మరింత ఉద్యమాలకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం.